అబ్రహాం మమ్రే చెట్టు దగ్గర ఉన్నాడు. అబ్రహాం ఎక్కడున్నాడు? మమ్రే చెట్టు దగ్గర మంచం మీద కూర్చున్నాడు. అలాగా భార్య ఏమో గుడారంలో ఉంది. అంతా ఇచ్చేసావు ప్రభువా, నాకు 90 వచ్చేసి దాటిపోయినాయి, దేవా ఏంటి నాయన అని ఆలోచిస్తుండగా కళ్ళు తెరిచి చూడగా మిట్ట మధ్యాహ్నాన యెహోవా దేవుడు కనపడ్డాడు. ఆ వెంటనే 3 మనుషులు కనపడ్డారు. 3 మనుషులు కనపడగానే అబ్రహాముకున్న గొప్ప స్వభావం ఆదిత్య మర్యాద. నేను గమనించింది, మన చర్చిలో గమనించాను, అనేక పాస్టర్ల కుటుంబాలు కూడా గమనించాను. ఎవరైతే ఆదిత్య మర్యాద ఇవ్వటం నేర్చుకుంటారో వారి కుటుంబాలన్నీ ఆశీర్వదింపబడటం నేను చూసా. నీకు తెలవకే దేవదూతలకు నువ్వు పరిచర్య చేస్తున్నావు. ఈ 3 కనపడగానే ఆ 3 మనుషులతో అబ్రహాం ఏమన్నాడు తెలుసా? మీరు నా మీద కనికరం చూపెడితే, మీరు నా మీద కటాక్షం చూపెడితే నేను మీకు ఆహారం సిద్ధపరుస్తా, అప్పటిదాకా మీరు ఎక్కడే ఉండండి, నేను ఆహారం సిద్ధపరుస్తా, అప్పటిదాకా మీరు ఎక్కడే ఉండండి చెప్పి తన భార్యకి చెప్పి 3 మాణిక్యల పిండిని తీసుకొచ్చి, 3 కొంచెముల పిండి కాదు దానికి మించింది తీసుకొచ్చి ఏం చేశాడు తెలుసా? ఆహార పదార్థాన్ని ఆ 3 మనుషులకు ఇచ్చాడు. అంటే దానికి అర్థం నీకు నాకు ఏముంది? సంబంధం ఉంది. గడి చెప్పండి. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం 6 నుండి 8 వాక్యాలు. అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మాణికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. ఆర్ యు రెడీ? వెంటనే ఆ 3 మనుషులు దేవుడు చెప్పేది ఏంటి తెలుసా? నీకు నాకు ఏముంది? సంబంధం ఉంది. మన ఇద్దరి మధ్య ఏముంది? సంబంధం ఉంది, ప్రేమ ఉంది, ఐక్యత ఉంది, సఖ్యత ఉంది. నువ్వు ఈ దీవెనకి అర్హుడు. గిద్యోను ద్రాక్ష గానుగలో గోధుమలు ఒంటరిగా దుల్లగొడుతుండగా దేవదూత ప్రత్యక్షమై, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడున్నాడు, ఇదిగో ఇలా అలా అని జరగబోతుందంటే నమ్మకపోతుంటే, నువ్వే గనక నిజంగా చెప్పింది నువ్వు కరెక్ట్ అనుకుంటే, నా మీద కనికరం ఉంటే నేను సిద్ధపరిచే ఆహారం నువ్వు తినాలి. లేట్ అయిపోద్ది కదా అంటే, నేను సిద్ధపరిచే ఆహారం నువ్వు తినాలి. నిజంగా నా మీద దేవుడు కనికరం పడింది, దేవుడు నాతో ఉన్నాడు, ఆయన కనికరం పడింది, నువ్వు నన్ను కనికరిస్తున్నావని దేవుడు కనికరిస్తున్న రుజువుగా నా ఆహారం నువ్వు తినాలి అంటే, దానికి ఆహారం తింటే దానికి అర్థం ఏంటి? నీకు నాకు సంబంధం ఉంది, నీ కుటుంబానికి నా కుటుంబానికి సంబంధం ఉంది, నీ కుటుంబానికి నా కుటుంబానికి ప్రేమ ఉంది. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 15 నుండి 23 వాక్యాలు గట్టిగా చదువుదాం. ఆర్ యు రెడీ? అందుకతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడవు నీవే అని నేను తెలుసుకొనినట్లు ఒక సూచన కనపరచుము. నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణను బయటికి తెచ్చిన నీ సన్నిధిని దానిని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి అని వేడుకొనగా ఆయన, నువ్వు తిరిగి వచ్చు వరకు నేను ఉండేదనెను. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేక పిల్లను తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్ళ కుండలోను పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము క్రిందకి దానిని తీసుకొని వచ్చి దగ్గర ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పొయ్యమని అతనితో చెప్పాను. అతడు అలాగ చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దానిని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేశాను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమయ్యాను. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని
ఆహా, నా ఏలినవాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచి తిననెను. అప్పుడు యెహోవా, నీకు సమాధానము, భయపడకము, నువ్వు చావవని అతనితో సెలవిచ్చెను. నీకు నాకేముంది? సంబంధం ఉంది. నీకు నాకు ప్రేమ ఉంది, నీకు నాకు ఐక్యత ఉంది. నువ్వు చావో, భయపడకు, ధైర్యంగా ఉండు. హన్న మందిరానికి వెళ్ళింది. ఎలా మందిరానికి వెళ్ళింది? బిడ్డతో మందిరానికి వెళ్ళింది. బిడ్డతో మందిరానికి వెళ్ళినప్పుడు ఏం చేసింది తెలుసా? దేవునికి కృతజ్ఞతలు తెలియపరచడానికి ఏం చేసింది తెలుసా? ఆహారాన్ని సిద్ధపరిచింది. ఇప్పుడు చూడండి, దానికి అర్థం దేవునికి నాకు సంబంధం ఉంది, దేవునికి నాకు సంబంధం ఉంది, ఆయన ప్రేమ నాలో ఉంది, నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 24 నుండి 26 దాకా. పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షారసపు తిత్తును తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. వారు 1 కోడెను వధించి పిల్లవానిని ఏలియా యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు, నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఆమె ఏం తీసుకొచ్చింది అక్కడికి? ఆహారం తీసుకొచ్చింది. నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు, నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఏం తీసుకొస్తుంది? ఆహారం తీసుకొస్తుంది. దానికి అర్థం దేవునికి నాకు ఏముంది? సంబంధం ఉంది. దేవునికి నాకు ఏముంది? ఐక్యత ఉంది. దేవునికి నాకు ఏముంది? ప్రేమ కలిగి ఉన్నా. 3 కొంచెముల పిండి దేనికి సాదృశ్యం? ఆహారానికి సాదృశ్యం, అంటే సంబంధానికి సాదృశ్యం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్త దేశం నుండి బయటికి వచ్చినప్పుడు దేవాది దేవుడు ఆహారాన్ని తినమన్నాడు. ఏం తినమన్నాడు? పులియని రొట్టెలు తినమన్నాడు. మళ్ళా రక్తముతో కూడిన మాంసం కాల్చింది తినమన్నాడు. పస్కాను ఆచరించమన్నాడు. అంటే దానికి అర్థం మీకు నాకు ఏముంది? సంబంధం ఉంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వాక్యం, ఇంటికి వెళ్ళి చదవండి, అందరికీ తెలుసు దేవుని కృపలన. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వాక్యం, నేను తలుపు నొద్ద నిలిచి తట్టుచున్నాను, ఎవరైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను మీతోను, మీరు నాతోను కలిసి భోజనము చెయ్యుదాం. అంటే మీకు నాకు ఏం కలగాలి? సంబంధం కలగాలి. యేసు ప్రభు వారు సిలువకి వెళ్ళకపోతున్నారు. సిలువకి వెళ్ళబోతుండగా మేడగది పైకి వెళ్ళి బల్ల దగ్గర 12 మంది శిష్యులు యేసు ప్రభు వారితో పాటు ఎంతమంది? 13 రొట్టెను విరిచారు. ఏంటిది? ఆహారం. ద్రాక్షారసం తీసుకున్నాడు. దేనికి? పానీయానికి. ఆహారానికి, పానీయానికి. అంటే యేసే చెప్పేది మీకు నాకు సంబంధం ఉంది. నీకు నాకు ప్రేమ కలిగి ఉన్నాం, ఐక్యత కలిగి ఉన్నాం, సఖ్యతతో ఉన్నాం. యోధా ఇస్కరియోతుకు కూడా ఆహారం ఇచ్చాడు. అది పాయింట్. రేపు చంపుతాడని యేసయ్యకి తెలుసు. రేపు యేసయ్యని అప్పగిస్తాడని యేసయ్యకి తెలుసు. గుడి బొగ్గ మీద ముద్దు పెట్టబోతున్నాడని కొన్ని గంటల్లో యేసయ్యకి తెలుసు. అయినా యేసయ్య యోధా ఇస్కరియోతుకి ఇస్తున్నాడు. ఆ గిన్నె యోధా ఇస్కరియోతుకి ఇస్తున్నాడు. నువ్వు ఇంత చేసినా నీకు నాకు సంబంధం ఉంది. ఈరోజు ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో పరిశుద్ధాత్మ దేవాది దేవుడు తెలియపరిచేది, నీ సంబంధం, మీ సంబంధం, అమ్మా నాన్నల సంబంధం, భార్యాభర్తల సంబంధం, అక్కా చెల్లెళ్ళ సంబంధం, అన్నా తమ్ముళ్ళ సంబంధం, ఒక కోడలు తోటి కోడల మధ్య ఉన్న సంబంధం, అల్లుడు తోడలుడు మధ్య ఉన్న సంబంధం, ఉద్యోగంలో ఉన్న సంబంధాలు, ఏ సంబంధమైనా దాని వెనకాల సిలువ ఉండాలి. మళ్ళా మీరు గమనించండి, అది అమ్మా నాన్న సంబంధమో అని, బంధువుల సంబంధమో అని, అన్నా తమ్ముళ్ళ సంబంధమో అని, అక్కా చెల్లెల సంబంధమో అని, భార్యాభర్తల సంబంధమో అని, విశ్వాసుల సంబంధం అని, విశ్వాసి దైవజనుల సంబంధమో అని, ఆ సంబంధం వెనకాల తెర తెరిస్తే సిలువ కనపడాలి. సిలువ కనపడలేదా దానికి అర్థం దాంట్లో ఏ పిండి ఉంది? నెగటివ్ పులిసిన పిండి ఉందని. కానీ ఏ సంబంధం వెనకాలైనా సరే ముసుగు తీయగానే సిలువ కనబడిందా దానికి అర్థం పాజిటివ్ పులిసిన పిండి ఉందని. ఒక ప్రఖ్యాతిగాంచిన ఇంజనీర్ ఇలా చెప్తున్నాడు,
ఆయన దేవుని నమ్ముకున్న ఇంజనీర్ కాదు, క్రైస్తవ ఇంజనీర్ కాదు, ఒక అన్యుడైన ఇంజనీర్. ఒక మాట చెప్తే నాకు ఆశ్చర్యం కలిగింది. ఏ స్ట్రక్చర్ అన్నా నిలబడాలా, అది శిలువాకారములో ఉండాల్సిందే. మీరు చూడండి, మన ఈ చర్చికి దీని వెనకాల ఒక పిల్లర్ ఉంది. ఆ పిల్లర్ ఎలా ఉంటుందో తెలుసా? నిలువుగా ఉంటుంది, అడ్డంగా ఉంటుంది. అక్కడి నుండి చూస్తే ఏం కనబడిద్ది? సిలువ కనబడిద్ది. 175 అంతస్తుల బిల్డింగ్ చూడండి, ఏ ఆకారంలో కనబడిద్ది? సిలువాకారంలో కనబడిద్ది. ఆ డిజైన్ తీయగానే లోపల సిలువాకారంలో కనబడిద్ది. కింద నుండి పైకి విమానం చూడండి, ఎలా కనబడిద్ది? సిలువ. హెలికాప్టర్ చూడండి, సిలువ. మనిషిని చూడండి. ఏ సంబంధమైనా నిలబడాలి అంటే, ఏ స్ట్రక్చర్ అయినా నిలబడాలంటే దాని వెనకాల సిలువ ఉండాలి. కానీ ఏ సంబంధమైనా దాంట్లో వెనకాల సిలువ లేదా, ఆ ఇల్లు నిలబడలేదు, ఆ సంబంధాలు నిలబడలేవు. కొద్ది కాలమే నిలబడుతుంది. కానీ నీ సంబంధాల మధ్యన పులిసిన పిండి కలవకూడదు. ఏ పులిసిన పిండి? నెగటివ్ పులిసిన పిండి కలవకూడదు. భార్యాభర్తలు, 2 పిల్లలు, బాబు పాప, భర్తకి మంచి ఉద్యోగం, ఫేస్బుక్లో ఇంటర్మీడియట్లో ప్రేమించిన అమ్మాయి కనబడిందంట. ఆమె అందంట ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటానని, ఈడు అన్నాడంట ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటానని. కానీ ఆమె ఈయనకన్నా మంచోడు వస్తే అమ్మ నాన్న చెప్పి వివాహం చేసుకొని, ఆమె ఇంకొక పురుషుని వివాహం చేసుకొని 2 పిల్లలకి తల్లి అయింది. ఈయన వేరే స్త్రీని పెళ్లి చేసుకొని 2 పిల్లల తండ్రి అయ్యాడు. ఫేస్బుక్లో పరిచయం అవడం ఆలస్యం, చాలాగా ముందుకెళ్ళింది. ఏ పిండి కలిసింది ఆ సంబంధంలో? పులిసిన పిండి. ఏ పులిసిన పిండి? నెగిటివ్ పులిసిన పిండి. ఎంత ప్రభావితం చేసిందో చూడండి, ఎంత దారుణం చేసిందో చూడండి. భార్యని 2 బిడ్డల్ని చంపేశాడు. చివరాఖరికి ఎక్కడున్నాడు? అంతఃపురంలో ఉన్నాడు. అంటే అంతఃపురం అది రాజమండ్రి అంతఃపురంలో ఉన్నాడు ఆయన. ఈ పులిసిన పిండి చేస్తుంది అంత దారుణం. నేను చెప్పేది అబద్ధం కాదు, ఇవన్నీ మీరు యూట్యూబ్లో మీరు సార్ట్అవుట్ చేసుకోవచ్చు. మీరు టైప్ చేస్తే అర్థమైతే. భార్యాభర్తలు 2 ఆడపిల్లలు, భార్యాభర్తలు 2 ఆడపిల్లలు. ఈ మేడం టీచర్ ఎప్పుడో బీఈడీ చదువుతున్నప్పుడు 2 పరిచయం అయ్యారంట, పెళ్లి చేసుకుందాం అనుకున్నారంట. అలా ముందుకు సాగారు వాళ్ళ కుటుంబం. కానీ అలాగా ఆమెకి పెళ్ళి అయిపోయింది, ఈ పురుషుడికి వివాహం అయిపోయింది. బీఈడీలో చదువుకున్న వాళ్ళకి 2 ప్రేమించుకొని వివాహం చేసుకోవాలా. ఆమె దారి వెళ్ళిపోయింది. ఆమె ఎక్కడో స్కూల్లో టీచరు, ఈయన ఇంకెక్కడో స్కూల్లో టీచర్ ఉన్నాడు. ఫేస్బుక్లో కలిశారు మళ్ళా. మరి ఎంత మంచి ఫేస్బుక్! రోజు ఫేస్బుక్ చూడకుండా ఈ బైబిల్ బుక్ చదవండి, రోజు బాగుంటుంది. ఈ బైబిల్ బుక్ చదివినాక తర్వాత ఫేస్బుక్లోకి వెళ్ళండి. ఆర్ యు రెడీ? నా ఆశ మన మందిరంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు సామెతల గ్రంథం చదవాలి. ప్రతి ఒక్కళ్ళు సామెతల గ్రంథం చదవాలి. జనవరి 14వ రోజున 14వ అధ్యాయం మీరు చదవాలా. మన బతుకులు అన్నీ సెట్ అయిపోతాయి అంతే. దేని బిడ్డలారా, ఆమె చేసినంత కిరాతకం. టీచర్ అండి, 10th క్లాస్ టీచర్ అండి. అబ్బా, భర్తను 2 పిల్లల్ని చంపేసింది. ఏ పిండి అది? పులిసిన పిండి. పాజిటివ్నా నెగిటివ్నా? నెగిటివ్ పులిసిన పిండి. ఎంత దారుణం చేసిందంటే బా. ఆమె కూడా అంతఃపురంలోనే ఉంది. ఎక్కడ అంతఃపురం? రాజమండ్రి అంతఃపురంలో ఉంది. పులిసిన పిండి. ఈ రోజున నీ సంబంధం వెనకాల నువ్విప్పుడు చేస్తున్న ఏ సంబంధమైనా సిలువ ఉందా? సక్సెస్ఫుల్గా ముందెళ్ళు. సిలువ లేదా? ఈ రోజే అక్కడి నుండి పారిపో. ఆ సంబంధం నుండి నువ్వు పారిపో. ఆ సహవాసం నుండి నువ్వు అక్కడ పారిపో. యోసేపు పరిగెత్తినట్లుగా నువ్వు పారిపో అక్కడి నుండి. ఎక్కడో నిన్ను అంతఃపురానికి సాతాను గాడు తీసుకెళ్తాడు. ఆ అంతఃపురానికి వెళ్ళనీయకుండా, అగ్ని ఆరదో పురుగు చావదన్న స్థలానికి వెళ్ళకుండా ఈ రోజే నువ్వు నిర్ణయం తీసుకుని నువ్వు బయటకు అడుగు పెట్టాలి. నీ భార్య నుండి బయటకు అడుగు పెట్టకూడదు, నీ భర్త నుండి నువ్వు బయటకు అడుగు పెట్టకూడదు, నీ బిడ్డల నుండి బయటకు అడుగు పెట్టకూడదు, నీకు అప్పగించిన ప్రాంతం నుండి బయట అడుగు పెట్టకూడదు. ఆ దుష్టునిలో నువ్వు బయటపడాలి. ఆ పులిసిన పిండి నుండి నువ్వు బయటపడాలి. హల్లెలూయా. మన ప్రసంగాంశం యేసయ్య పులిసిన పిండిని గురించి పలికిన ఉపమానం. మన 1వ పాయింట్, పులిసిన పిండి ప్రభావం చూపుతుంది. 2, 3 కొంచెముల పిండి. 3, పులిసిన పిండితో జాగ్రత్తగా ఉండాలి. పులిసిన పిండితో జాగ్రత్తగా ఉండాలి. ఇంకోసారి చదవండి.
ఈ మాట నాది కాదు, యేసు ప్రభు వారు చెప్పిన మాట. పులిసిన పిండితో ఏం కలిగి ఉండండి? జాగ్రత్త కలిగి ఉండండి. పరిసయ్యుల పులిసిన పిండితో జాగ్రత్తగా ఉండాలి. పరిసయ్యుల పులిసిన పిండితో జాగ్రత్తగా ఉండాలి. పరిసయ్యుల పులిసిన పిండి ఏంటిది? హిపోక్రసీ అంటే లోన ఒక రకంగా, బయట మరొక రకంగా. లోన దుష్టత్వం, బయట చాలా మంచోళ్ళుగా కనబడతారు పరిసయ్యులు. లోన ద్వేషం, బయట చాలా ప్రేమ కలిగిన వాళ్ళుగా కనబడతారు. లోన మోసం, కానీ బయట సహాయం చేసే వ్యక్తిగా కనబడతారు. లోన ప్రార్థన లేని జీవితం, కానీ బయట ప్రార్థనాపరులుగా కనబడతారు. లోన అపవిత్ర జీవితం, ప్రసంగాలు పరిశుద్ధమైన వాటి కొరకు ప్రసంగం చేస్తారు. లోన అపవిత్ర జీవితం, పెద్ద పెద్ద అంగీలు వేసుకొని ప్రజలకు కనబడతారు. లోన భయంకరమైన జీవితం, బయటికి మేము చాలా మంచోళం అన్న జీవితం, వేషధారణ జీవితం. దేవాది దేవుడు అంటున్నాడు, ఇలాంటి పరిసయ్యుల యొక్క పులిసిన పిండితో జాగ్రత్తగా ఉంచండి. నేను వాళ్ళ రహస్య జీవితాన్ని బయటికి తీసుకొస్తా, బిల్డింగ్ల పైన కనబడేటట్టు చేస్తా, వాళ్ళు మాట్లాడుకునే నేను బహిరంగంగా తీసుకొస్తా. వాళ్ళు మనుషులకు భయపడుతున్నారు కానీ నాకు భయపడట్లా. మనుషులకు భయపడితే ప్రయోజనం ఏముంది? చంపేస్తారేమో కానీ నాకు భయపడకపోతే మీ ఆత్మ నిత్యత్వం అగ్నికి వెళ్ళిపోతుంది. పరిసయ్యుల పులిసిన పిండితో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున లోన ఒకటి, బయటికి ఒక రకంగా ఉన్నావా? ఈ రోజున పరిసయ్యుల పులిసిన పిండితో నువ్వు బయటపడాలి. అటువంటి స్వభావం నుండి నువ్వు బయటపడాలి. లూకా సువార్త 12:1-5 దాకా. అంతలో ఒకనినొకడు త్రొక్కుకొన్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు, ఆమేన్, ఆయన తన శిష్యులతో అలా దేవుడు మన మందిరాన్ని చేస్తున్నాడు. ఇంకా లక్షల కొలదిగా దేవుడు చేయనుగాక. అంతలో ఒకనినొకడు త్రొక్కుకొనినట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగాను, పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి. మరుగైనదేదియో బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియో తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకొనినవి వెలుగులో వినబడును, మీరు గదులయందు చెవుల్లో చెప్పుకొనినది మిద్దెల మీద చాటింపబడును. నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా, దేహమును చంపిన తర్వాత మరి ఏమీ చెయ్యనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును. చంపిన తర్వాత నరకములో పడద్రోయు శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. సద్దుకైల పులిసిన పిండితో జాగ్రత్తగా ఉండాలి. సద్దుకైల పులిసిన పిండితో జాగ్రత్తగా ఉండాలి. ఆర్ యు రెడీ? సద్దుకైల పులిసిన పిండి ఏంటి? మరణం తర్వాత జీవితం లేదు. ఇదంతా బూటకం, ఇదంతా నథింగ్. మరణం తర్వాత జీవితం లేదు. తినండి, త్రాగండి, సుఖించండి, పండుకోండి, మీ లైఫ్ మీది. కుక్క బతుకుతుంది, మనము బతుకుతున్నాం. పంది బతుకుతుంది, మనం బతుకుతున్నాం. గేద బతుకుతుంది, మనం బతుకుతున్నాం. ఎంత ఎంజాయ్ చేస్తారో అంత ఎంజాయ్ చేయండి. అద్భుతాలు లేవు, సూపర్ న్యాచురల్ కార్యాలు లేవు. లైఫ్ ఒక్కటే, ఎంజాయ్ చేసేయండి. మరణం తర్వాత జీవితం లేదు. కానీ యేసయ్య అంటున్నాడు, ఆ సద్దుకైల పులిసిన పిండితో జాగ్రత్త పడండి అన్నది పేతురు కాదు, అన్నది పౌలు కాదు, సృష్టికర్త యేసయ్య. దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు, మరణించాడు. పుట్టిన ప్రతి మనిషి మరణించాలి, ఆయన కూడా మరణించాడు. మరణముతో ముగింపబడలా, మూడో రోజు తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్తున్నానన్నాడు. అలాగే మనం కూడా దేవుని రాకడ ఆలస్యం అయితే ఒకరోజు 100కో 90కో మరణిస్తాం. మరణంతో ముగింపవదు, తిరిగి లెగుస్తాం. ఈ సద్దుకైల పులిసిన పిండితో జాగ్రత్తగా ఉండండి. యేసయ్యే చెప్పాడు, ధనవంతుడు లాజర్ కథ, ధనవంతుడు లాజర్ రియల్ స్టోరీ.
ధనవంతుడైనందుకు నరకానికి వెళ్ళలా, పేదవాడైనందుకు పరలోకానికి వెళ్ళలా. యేసయ్యని ఎరగని లేదు, భక్తిలో లేడు గనక ధనవంతుడు నరకానికి వెళ్ళాడు. లాజర్ అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ఈ స్టోరీ చెప్పింది మరణం తర్వాత జీవితం ఉందని పేతురు కాదు చెప్పింది, పౌలు కాదు చెప్పింది, లూకా కాదు చెప్పింది, మత్తయి కాదు చెప్పింది, బర్నబాస్ కాదు చెప్పింది, యేసు ప్రభుతో ఉన్నవాళ్ళు కాదు చెప్పింది, సృష్టికర్తే చెప్పాడు. ఆయన అబద్ధమాడడానికి మనిషి కాదు. సద్దుకైల యొక్క పులిసిన పిండితో జాగ్రత్తగా ఉండండి. మత్తయి 16 వాక్యం. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దుకయ్యులు అను వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. పరిసయ్యుల పులిసిన పిండిని గురించి జాగ్రత్తగా ఉండాలి. బి, సద్దుకయ్యుల పులిసిన పిండితో జాగ్రత్తగా ఉండాలి. సి, హేరోదు పులిసిన పిండితో జాగ్రత్తగా ఉండాలి. హేరోదు పులిసిన పిండితో జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎవరో నేనుకా చెప్పింది, యేసయ్య చెప్పాడు. హేరోదు పులిసిన పిండి అంటే వర్డ్లీనెస్, లోకపరంగా జీవించండి. పురుషులు పాపం చేయండి, అమ్మాయిలు సహజీవనం చేయండి. భార్య అని సంబంధం లేదు, భర్త అని సంబంధం లేదు, అన్నని లేదు, వదినని లేదు, పెద్దమ్మని లేదు, చిన్నమ్మని లేదు. వరుస తేడా లేకుండా మీ ఇష్టం, మీ జీవితాన్ని మీరు ఎంజాయ్ చేసేసేయండి. ఈ లోకం గర్వంగా ఉండండి, అహంకారంగా ఉండండి, అధికారమే మొత్తం లోకపరమే, దీనత్వం ఉండదు, దయ ఉండదు. నేనే 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 అంతా నేనే, ఇంతా నేనే, నేను తప్ప ఇంకెవడు ఉండకూడదు, అంతా నేనే నేనే. అటువంటి వ్యక్తి పురుగులు పడి చచ్చిపోయాడు. ఆయన దేవాది దేవుడు. హేరోదు యొక్క పులిసిన పిండితో జాగ్రత్తగా ఉండండి. మార్కు సువార్త 8:15 వాక్యం. ఆయన చూచుకొనుడి, పరిసయ్యుల పులిసిన పిండిని గురించియు హేరోదు పులిసిన పిండిని గురించియు జాగ్రత్త పడునని వారిని హెచ్చరించగా. ఈ రోజున ఎవరి జీవితంలో అయినా సరే పరిసయ్యుల పులిసిన పిండి నీలో ఉంటే, సద్దుకైల పులిసిన పిండి నీలో ఉంటే, హేరోదు యొక్క పులిసిన పిండి నీలో ఉంటే, ఈరోజు నీ జీవితం తునాతునకలైపోతుంది, మొక్క చెక్కలైపోతుంది. అది అవ్వకముందే ఈరోజు అన్నయ్య హేరోదు యొక్క పులిసిన పిండి నాలో ఉంది, సద్దుకైల పులిసిన పిండి నాలో ఉంది, పరిసయ్యుల పులిసిన పిండి నాలో ఉంది. ఒక్కసారి దేవుని వైపు తిరుగు, నీ జీవితాన్ని మరలా ఆయన తిరిగి కడతాడు. మళ్ళా దేవాది దేవుడు నిలబెడతాడు. ఆయన ఆశించిన వ్యక్తిగా నిన్ను బయట తీసుకొస్తాడు. ఆయన ఆశించిన స్త్రీగా నిన్ను బయట తీసుకొస్తాడు. దేని బిడ్డలారా, ఇర్మియా దేవునితో ఏమన్నాడంటే, ప్రసంగాలు చేస్తున్నానయ్యా, ఎవరో మార్పు రావట్లా, హెచ్చరిక ప్రసంగాలు చేస్తానా, ప్రేమతో నింపబడిన ప్రసంగాలు చేస్తానా, కృపతో నింపబడిన ప్రసంగాలు చేస్తానా, గద్దింపు ప్రసంగాలు చేస్తానా, నా ప్రసంగాలకి ఎవ్వడం మారట్లేదయ్యా, వాళ్ళ జీవితం మొక్క చెక్కలైపోయిందయ్యా, ఏదన్నా నా పరిచర్య ద్వారా ప్రయోజనం ఉందా అని కృంగిపోతుండగా దేవాది దేవుడు ఇర్మియాతో అన్నాడు, ఇర్మియా ఇట్రా అన్నాడు, గందరగోళములో కూడా వారి జీవితాన్ని నేను తిరిగి కట్టగలను. గందరగోళంలో కూడా నేను వాళ్ళని క్రమముగా తీసుకురాగలను. అయ్యా, ఎన్నెన్నో వాగ్దానాలు చెప్పేస్తాను, తెల్లగిచ్చేస్తా, కట్టడానికి ఇస్తా, నాటడానికి ఇస్తా, నీ మాటల ద్వారా అంత శక్తి ఇస్తానంటున్నావు, కానీ నా ప్రసంగాల ద్వారా ఎవ్వడో మార్పు కలగట్లా, నాకేమీ అర్థం కావట్లా. కృంగిపోయిన ఇర్మియాతో అన్నాడు, ఇర్మియా గో టు ద పాటర్స్ హౌస్, కుమ్మరివాని ఇంటికి వెళ్ళన్నాడు. ఇర్మియా కుమ్మరివాని ఇంటికి వెళ్ళాడు. 3 దృశ్యాలు చూశాడు. ఒకటి ఇర్మియా చూసిన మొట్టమొదటి దృశ్యం, ఒకటి కుమ్మరిని చూశాడు, 2 చక్రాన్ని చూశాడు, 3 మట్టి ముద్దను చూశాడు. ఒకటి కుమ్మరిని చూశాడు, 2 చక్రాన్ని చూశాడు, 3 మట్టి ముద్దను చూశాడు. వెంటనే ఆ కుమ్మరి దేనికి సాదృశ్యం అంటే, ఆ కుమ్మరి సృష్టికర్తకు సాదృశ్యం. చక్రం దేనికి సాదృశ్యం అంటే, అక్కడి నుండే కొండ జన్మించబోతుంది, ఒక కూజ జన్మించబోతుంది, ఒక గ్లాస్ జన్మించబోతుంది, మట్టి గ్లాస్ జన్మించబోతుంది. మట్టి ముద్ద ఆకారం లేనిది, ఆకారం లేని మట్టి ముద్దని
కుమ్మరి ఏం చేశాడంటే చక్రం మీదకి తీసుకొచ్చాడు. అద్భుతమైన కొండగా బయటకు వస్తుంది. మనస్సులో ఆనందం. ఆకారం లేని దానికి ఆకారం వచ్చేసింది, స్వరూపం లేని దానికి స్వరూపం వచ్చింది, నిరాకారంగా ఉన్న దానికి ఆకారం వచ్చింది. సంతోషిస్తుండగా ఆ కొండ కుమ్మరి చేతుల్లోనే మొక్కలైపోయింది. కొడుకు కోడల జీవితం అద్భుతంగా ఉండబోతుంది అనుకున్నప్పుడు వాళ్ళ కుటుంబం మొక్కలైపోయింది. కూతురు అల్లుడు జీవితం బాగా కట్టబడబోతుంది అనుకున్నప్పుడు అది మొక్కలైపోయింది. వ్యాపారం బాగుందరా, బిడ్డల్ని బాగా చదువుచున్నాను, వ్యాపారం అంతా నేలమట్టం అయిపోయింది. ఉద్యోగం ఉందనుకుంటే ఉద్యోగం పోయింది, ఆధారం పోయింది. అమ్మా, కుమ్మరి ఆ పాత్రను నిర్మిస్తుండగా మొక్కలైపోయింది. కానీ మొక్కలైపోయినప్పటికీ ఆ మొక్కలు ఎవరి చేతిలోనే ఉన్నాయి తెలుసా? కుమ్మరి చేతిలోనే ఉన్నాయి. ఆ కుమ్మరి ఏం చేశాడు తెలుసా? మరలా నేలకేసి కొట్టాడు. దాన్ని నేలకేసి కొట్టి మళ్ళా పిసికి చక్రం మీద తీసుకొచ్చి ఇదివరకు ఏ పాత్రను తయారు చేద్దామనుకున్నాడో దానికి మించిన పాత్రను బయటికి తీసుకొచ్చాడు. సర్వశక్తి గల దేవుడు చెప్పేది ఇర్మియాతో, ఇర్మియా, ఒక కుమ్మరి చెయ్యగలిగితే నేను కూడా నీ కొరకు చెయ్యగలను. నీ విశ్వాసాల కొరకు నేను చెయ్యగలను. ఇశ్రాయేలు ప్రజల కొరకు నేను చెయ్యగలను. ఈ రోజున నిన్ను ఆయన విడిచిపెట్టడు. ఈ రోజున ఏ పులిసిన పిండి నీ బతుకులో ఉన్నా ఆయన తిరిగి కట్టగలడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, సర్వశక్తి గల దేవా, యేసయ్యా, పులిసిన పిండిని గురించి పలికిన ఉపమానం, పులిసిన పిండి అది ప్రభావితం చూపుతుంది. 2, 3 కొంచెముల పిండి. 3 పులిసిన పిండితో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా జాగ్రత్తగా ఉండకుండా ముక్కలైపోతే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో పరమ కుమ్మరి మళ్ళా తిరిగి కట్టండి రాజా. ఈ పులిసిన పిండి నెగిటివ్ పులిసిన పిండిగా కాకుండా పాజిటివ్ పులిసిన పిండిగా దేవుడు మమ్మల్ని ఉంచును కాక. అనేక మందిని ప్రభావితం చేయాలయ్యా. యేసయ్యా, పరిశుద్ధాత్మదేవా, ఎందుకు పనికిరా నన్ను మీరు నిలబెట్టి వాడుకున్న విధానం బట్టి నీకు స్తోత్రం. నీకు మహిమ చెల్లిస్తూ యేసు నామమున తండ్రి, ఆమేన్. ఎవరు చెప్పారు నీ కుటుంబం బాగుపడదని? ఎవరు చెప్పారు నీ భర్త మారడని? ఎవరు చెప్పారు నీకు పిల్లలు కలగరని? ఎవరు చెప్పారు ఆ రోగము తగ్గదని? ఎవరు చెప్పారు ఆ ఉద్యోగం పొందలేవని? ఎవరు చెప్పారు ఆ ప్రమోషన్ నీకు దొరకదని? ఎవరు చెప్పారు నీకు పరిచయంలో అభివృద్ధి పొందలేవని? ఎవరు చెప్పారు ఆ వ్యాపారం నువ్వు చేయలేవని? ఎవరు చెప్పారు నువ్వు చదువుకోలేవని? ఎవరు చెప్పారు ఈ అప్పుల ఊబిలో నుండి బయటికి రాలేవని?